శ్రీం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. అనుభవమే జ్ఞానం బిడ్డ, అనుభవమే జ్ఞానం. ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఆటం బాంబు కనుక్కున్నాడు అంటే, ఒక ఆటం బాంబును తయారు చేశాడు అంటే, ఆటం బాంబుకు కావలసినటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా ఆల్రెడీ ఇంతకుముందు సైంటిస్టులు చెప్పినటువంటి ఈ థియరమ్స్ ఏవైతే ఉంటాయో సిద్ధాంతాలను వీళ్ళు బేస్గా చేసుకొని వాళ్ళు నిరూపించారు. ఆ సిద్ధాంతాలను వీరు తీసుకొని ఇంకా వీరు కూడా కొంత పరిశోధన చేసేసి తయారు చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళకు ముందు ఆ సైంటిస్టులు కనుక లేకపోయినట్టయితే ఇతను ఆటం బాంబు తయారు చేయాలి అంటే వందల జన్మలు సరిపోవు. ఈ జన్మ సరిపోతుందా? ఈ జన్మ సరిపోతుందా? కాదు కదా. అంటే అనుభవజ్ఞులు అనేటువంటిది వాళ్ళ అనుభవం ద్వారా తయారు చేసినటువంటి కొన్నిటిని మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ప్రోవర్బ్స్ ఉంటాయి చూడండి, కొన్ని ప్రోవర్బ్స్ అంటే సామెతలు ఉంటాయి. సామెతలు ఎలా పుడతాయి? మనకి అనుభవం ద్వారా వాళ్ళు తీసుకొని వాళ్ళు అనుభవించేసేసి ఒక సామెత రూపంలోనో లేకపోతే ఒక థియరం రూపంలోనో ఇలా ఉండాలి బిడ్డ జీవితంలో అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. మనము అది తెలుసుకోవాలంటే మనం దాన్ని అనుభవించాలి. అది అనుభవించాలంటే జీవితాలు సరిపోవు. కనుక అనుభవజ్ఞులకు సంబంధించినటువంటి టెక్నిక్స్ కానీ విధానాలు కానీ మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా సులభంగా అర్థం కావాలంటే ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు బిడ్డ. ధీరుభాయ్ అంబానీ ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ మ్యాగ్నెట్. అతడు ఏం చేశాడు? ముఖేష్ అంబానీని వెంట వేసుకొని తిరిగాడు. అనిల్ అంబానీ ఎక్కువగా వెళ్ళేవాడు కాదు, ఇది రాజకీయాల వైపు ఇంట్రెస్ట్ చూపించేవాడు. ముఖేష్ అంబానీ ధీరుభాయ్ అంబానీ వెంటే ఉండేవాడు. ప్రతి విషయము ఈ కొడుకు ద్వారా జరిగేది. తర్వాత ధీరుభాయ్ అంబానీ చనిపోయాడు. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ వీళ్ళిద్దరు అన్నదమ్ములు, ధీరుభాయ్ పిల్లలు పంచుకుంటే సరి 1,00,000 కోట్లు వచ్చినాయి. తర్వాత అనిల్ అంబానీ చూడండి, ఈ ధీరుభాయ్ అంబానీ అంత ముందుకు వెళ్ళలేదు, అంటే ముఖేష్ అంబానీ అంత తండ్రి దగ్గర నుండి నేర్చుకోలేదు కనుక ఇది ఫ్యాక్టరీ బిడ్డ, అతడు లాస్లో ఉన్నాడు. కానీ ముఖేష్ అంబానీ ఆ యొక్క అనుభవాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు తన లేటెస్ట్ టెక్నాలజీని మిళితం చేశాడు, వాటికి ఆ ఫౌండేషన్కు దీన్ని మిళితం చేశాడు. సుమారు 1,00,000 కోట్ల నుండి 8,00,000 కోట్ల వరకు చేసుకొని హ్యాపీగా ఇంకా కొనసాగుతున్నాడు. ముఖేష్ అంబానీ యొక్క కొడుకు చూడండి, ఈ ముఖేష్ అంబానీ యొక్క ఎక్స్పీరియన్స్ని తీసుకున్నాడు అనుకోండి, ఇంకా ఉన్నతమైన ఫలితాలు తీయడా? అలాగే ఒక అనుభవజ్ఞులు అయినటువంటి గురువుగారి దగ్గర ఈ పరంపర అంటారు. అందుకే ఒక గురువు ఏం చేస్తాడు? ఒక పీఠాన్ని స్థాపించినా లేకపోతే ఒక మంత్రోపాసకుడు అయితే తన శిష్యులకి ఇలా అని చెప్తాడు. ఆ శిష్యుడు గురువు అయిన తర్వాత ఇంకా శిష్యులకి ఇలా, అంటే గురువుగారి యొక్క విధానం కూడా ఈ శిష్యుడికి తెలిసి ఉంటుంది. సో అంటే పరంపర అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. కనుక ఇక ఇది అన్ని విషయాలలో ఇది అవసరమే. ప్రతి విషయంలోనూ గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గుడ్డిగా మీరు ఎలా వెళ్తారు? అంతకుముందు ఈ విషయాలు ఏం తెలియకుండా అన్నీ మీకే తెలుసు, మాకే తెలుసు, మేమే టాపు, మేమే తోపు అని వెళ్ళలేరు కదా. ఇక్కడ కొంతమంది ఏం చెప్తారంటే 3 గుణాలు ఉంటాయి మనకి, తమో గుణము, రజోగుణము, సత్వగుణం అని ఉంటుంది. ఈ తమో గుణం ఉండేటువంటి వాళ్ళు కానీ తమో గుణం నుండి రజోగుణంకి ఎంటర్ అయ్యేటువంటి వారి యొక్క నాలెడ్జ్ ఎంత ఉంటుందంటే విస్తారంగా ఉండదు, కొంచెం ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే చూడండి, గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. సనాతన ధర్మంలో గురువును దైవంతో పోల్చారు. గురుదేవో మహేశ్వర అన్నారు. చూడండి, అంటే ఇంత అద్భుతమైనటువంటి శ్లోకాలు. ఇక స్పిరిచువల్ విషయంలో అయితే గురువు మస్ట్ క్రియాయోగం తీసుకోండి, లేదా ఒక ధ్యానం తీసుకోండి, ఒక మంత్ర ఉపాసన తీసుకోండి. మీరు ఒక తాంత్రికమైన విధానాన్ని చూడండి. మీరు ఏది తీసుకున్నా కూడా ఈవెన్ ఒక ప్రవచనాలు చెప్పాలి అంటే గత జన్మలో ఏమైనా ఆ సాధన ఉండాలి, లేదా ఈ జన్మలో గురువుగారి ద్వారా తెలుసుకోవాల్సిందే. ఇంకా అంతకుమించి లేదు కదా. అర్థమవుతుంది కదా ఇక్కడ మీకు. ఇక్కడ కొంతమంది గురుగారు మేము పుస్తకంలో మంత్రం చూసి చేసుకుంటున్నాం గురుగారు, మాకు ఇలా అయింది అలా అయిందని ఇలా వస్తుంటారు. పుస్తకాలలో చూసుకొని ఏంటండి మీరు చేసేది? ఎలా చేస్తారు? ఏం తెలుస్తుంది మీకు? అసలు గురువుగారి దగ్గర మంత్ర సాధన తీసుకున్న వ్యక్తులకే
కొంత సమయం తీసుకుంటారు. వీళ్ళు టెక్నిక్స్ చెప్పినా కూడా ఆ టెక్నిక్స్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి కొంత సమయం పడుతుంది కదా. మానసిక మట్టాన్ని సిస్టమేటిక్గా తీసుకురావడానికి సమయం పడుతుంది కదా. కొంత మ్యాచ్యూరిటీ రావాలి కదా. మేము గురుగారు పీడిఎఫ్లో చూసి చేస్తున్నాము, పుస్తకాలలో చూసి చేస్తున్నాము, మాకు ఇలాంటి అనుభవాలు ఎదురైనాయి, మేమేం చేయాలి గురుగారు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. వీళ్ళని ఏమంటాం? గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని ఎందుకు అన్నారు? మీకు ఆ దైవం యొక్క మార్గాన్ని, జీవితం యొక్క మార్గాన్ని ఇది అన్నిటికీ వర్తిస్తుంది బిడ్డ. మీరు ఒక గొప్ప కరాటా మాస్టర్ కావాలి అని అనుకున్నప్పుడు ఒక గొప్ప కరాటా మాస్టర్ దగ్గర మీరు తరఫీదు పొందాల్సిందే కదా. అంతే కదా. ఇప్పుడు ఈ సినీ ఫీల్డ్లో యాక్టింగ్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా యాక్టింగ్ సంబంధించినటువంటి కోచింగ్ తీసుకుంటారా లేదా? ఒక గొప్ప మనం చాలా చెప్తూ ఉంటాం, ఈ 22 సంవత్సరాల వ్యక్తి లేకపోతే 25 సంవత్సరాల వ్యక్తి సివిల్స్కు ఐఏఎస్ ఐపీఎస్ టాప్లో కొట్టాడు అని చెప్పేసి సంతోషపడుతూ ఉంటాం. వాళ్ళు అడగండి ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి ఉంటారు, ఎంతమంది ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, ఎలా రాయాలి, ఈ 100 వాక్యాలలో ఒక పెద్ద దాన్ని 100 వాక్యాలలో ఎలా రాయాలి, 100 పదాలలో ఎలా రాయాలి, పెద్ద సమస్యలన్నింటి కూడా పెద్ద స్టోరీలను కూడా సంక్షిప్తంగా ఎలా చేయాలి, అది ఎంత సాధన ఉంటుంది బిడ్డ. ఆ గురువు దగ్గర ఎంత తీసుకుంటారు మీరు. ఏ రంగంలో అయినా గురువు కంపల్సరీ బిడ్డ. ఒక కుమ్మరి కుండ చేయాలి అని అనుకున్నప్పుడు తండ్రి దగ్గర తర్ఫీదు పొందాల్సిందే కదా. మీరు ఇది తప్పదు. ఆ గురువును దైవంతో ఎందుకు పోల్చారంటే వాళ్ళు జీవితాన్ని ఇస్తారు, మనకు జీవితాన్ని ఇస్తారు, ఒక మార్గాన్ని సూచిస్తారు, మనల్ని ఒక నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ఎక్కడైనా కూడా తప్పదు బిడ్డ. కనుక మీరు తెలిసి తెలియకుండా ఈ ఆధ్యాత్మిక రంగంలో మేము అక్కడ చూసుకున్నాం మంత్రాన్ని ఇక్కడ చేసుకుంటున్నాం అంటే ఏదైనా తిరిగి ఒక దెబ్బ పడింది అనుకోండి చాలా ఇబ్బందుల పాలవుతారు. మీకు తెలియదు కదా, ఏం చేయాలో తెలియదు. అలా నీలమట్టమైనటువంటి వాళ్ళు కూడా చాలామంది వస్తుంటారు, తెలిసి తెలియక ఇలా అయింది గురువు గారు అంటే. అప్పుడు మళ్ళీ అది మళ్ళీ సెట్ చేయాలంటే అది శ్రమతో కూడుకున్న వ్యవహారము, ఆర్థికతతో కూడుకున్న వ్యవహారము. అందుకని ఇలా తెలిసి తెలియక మీరు చేయకండి, చేస్తే అది మీ ఇష్టము. కానీ నన్ను అడుగుతుంటారు, గురుగారు మేము పలాని పుస్తకంలో చూసి మంత్రం చేశాను గురువుగారు అంటారు. నేను ఒకటే మాట అంటాను, సరే బిడ్డ మీకు ఇప్పుడు ఏం కావాలి? మాకు ఈ డౌట్ వచ్చింది గురువుగారు, ఈ మంత్రం ఎక్కడ తీసుకున్నారు? పలాని పుస్తకంలో చూసి చేశాను. మరి పుస్తకాన్ని అడగండి బిడ్డ, నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఎలా అడుగుతారు? పుస్తకంలో చూసి చేసేటువంటి వారు కొంతమంది అయితే కొన్ని రకాలైనటువంటి విధానాలు ఏది పుస్తకంలో చూసి అది ఆ విధానం వచ్చినప్పుడు భయభ్రాంతులకు గురైపోయి గుండె ఆగిన వాళ్ళు ఉన్నారు, పిచ్చివాళ్ళు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే అసలు ఏమి చేయాలో తెలియనటువంటి స్థితిలో అప్పటి నుండి నిలమట్టమైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బందుల పాలైనటువంటి వారు ఉన్నారు. దేనికి ఏ బీజాక్షరం అవసరము, నీ సమస్యకు ఏది అవసరము, మీరు ఏ గుణంలో ఉన్నారు, మీ సమస్య ఏంటి, మీ జాతక విధానం ఏమిటి, మీ ఆరా ఎలా ఉంది, ఎన్నిటిని చూసి ఇవ్వాలి బిడ్డ. ఈ తమో గుణము రజోగుణములో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా ఇందులో వీళ్ళు ఏది కూడా అంతే, వీరు ఏది కూడా సగమే. ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్తే టెన్సెస్ వస్తే చాలు, టెన్సెస్ వస్తే మా స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. దానికి మనం ఏం చేస్తాం బిడ్డ. అందుకని మీరు అప్డేట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. స్పిరిచువల్కు సంబంధించినటువంటి విధానంలో పూర్ణమైనటువంటి గురువు వారి యొక్క మార్గదర్శకత్వం మీకు కంపల్సరీ. ఈగోతోని పోతే దానికి ఎవరేం చేయలేరు బిడ్డ. ఈగోకు సమాధానం ఏంటి? ఈగోతోని పోయినటువంటి వారంతా లేదా అజ్ఞానంతో పోయే వాళ్ళంతా నేను చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. అందరికీ బ్లెస్సింగ్స్.